రికన్సైల్ అవుతున్నారా? కొంత దిద్దుబాటు గతంలో చేసిన దాని నుంచి కొంచెం విమర్శ చేసుకుంటారా? ఆత్మవిమర్శ అని చూస్తుంటే ఆ ధోరణి ఏమీ లేదు అనేది స్పష్టం అయింది మాట్లాడిన దాంతో. దానికి తోడు కొత్త వివాదాన్ని లేదా కొత్త చర్చను కూడా ఆయన రంగం మీదకి తెచ్చినట్టు కనిపించింది. అమరావతి అనేది అక్కడెక్కడ కరెంట్ లేదు, రోడ్లు లేవు, అక్కడెక్కడో పెట్టే బదులు విజయవాడ గుంటూరులకు దగ్గరలో పెడితే బాగుంటుంది అని ఒక తీసుకువచ్చారు. మరి ఇది అప్పుడు పెట్టి ఉండొచ్చు కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ కాదంటే ఈ 27 గ్రామాలు 29 గ్రామాలు కాదు, నేను విజయవాడ దగ్గర జరుపుతున్నాను, గుంటూరు దగ్గర జరుపుతున్నానని జరిపి కట్టి ఉంటే సరే వేరే విషయం. అప్పుడు కట్టలేదు, అది ఆగిపోయింది, చాలా సమస్యలు వచ్చాయి. ఆ ప్రభుత్వం ఆలోచన చేసింది, కేంద్రం సహకరించలేదు. ఇది ఇన్ని అయిన తర్వాత, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఇంకా అమరావతిని ఆరడి పెట్టేటటువంటి మాటలు ఎవరైనా ఎందుకు మాట్లాడాలి అర్థం కాదు. విజయవాడకు దగ్గరగానో గుంటూరుకు దగ్గరగానో పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పెట్టే చోట పెట్టకూడదు, పెడితే కుదరదు. రెండోది రివర్ బేసిన్లో రాజధాని కడతారా ఎక్కడైనా అంటే అది పూర్తిగా రివర్ బేసినా కాదా? నిర్వచనాలని చాలా రకాలుగా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి కూడా వెళ్ళారు, ఎన్జిటి విచారణ కూడా చేసింది, ఇదంతా జరిగింది. కాబట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్న దాన్నే వాస్తవికంగా ఇలా పూర్తి చేయండి అని చెప్పడం కాకుండా మళ్ళీ విజయవాడకు దగ్గరికి వెళ్ళాలి, గుంటూరుకు దగ్గరికి వెళ్ళాలి అనే చర్చ తేవడంతో అమరావతిని అక్కడే అలాగే నిర్మించడం అన్నదాన్ని మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా మార్చే ఒక ధోరణి జగన్మోహన్ రెడ్డిలో కనపడింది. ఇది ఎక్కువ మందికి నచ్చలేదు. తప్పకుండా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అది వేరే అంశం. కానీ మళ్ళీ ఇప్పటికీ ఒక 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఇటు జరపాలా అటు జరపాలా, దీని దగ్గర దానికి దగ్గర మీరు చేస్తే అది వేరే విషయం. మీరు చేయలేదు కదా, మీరు 3 రాజధానులు అన్నారే కానీ విజయవాడకు దగ్గరగా కడతానని మీరు కట్టుండొచ్చు, ఎవరేం కాదనలేదు, ఏమీ జరగలేదు. ఆ బ్రిడ్జీలు కానీ లింకులు కానీ అవన్నీ. అందువల్ల ఇది అనాలోచితమైన చాలా హాస్యాస్పదమైనటువంటి అంశంగా మారింది ఈ వాదన. ఇంకా రెండోది ల్యాండ్ పూలింగ్ 2.0 కంటే ముందు ఇప్పుడున్న ల్యాండ్ ఏంటి? ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక్కొక్క ఎకరాను డెవలప్ చేయాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు తీసుకున్న 50,000కు మీరు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు కావాలి. కొత్తగా మళ్ళీ దఫాలో మీరు తీసుకునే దానికి 2,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. అంటే అమరావతి పూర్తి చేయాలంటే 2,00,000 కోట్లు కావాలి. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? మీ దగ్గర లేవు కదా. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఇక్కడ ఎలా కడతారని, అంటే ఆర్థికంగా కూడా ఇది కట్టడం అనేది వైబుల్ కాదు అని రెండవ మాట ఆయన చెప్తున్నారు.